హాయ్ ఫ్రెండ్స్, మనం ఎలక్ట్రికల్ పార్ట్లో వోల్టేజ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. నిజానికి ఇది ఒక రకమైన ఒత్తిడి అంటే ప్రెజర్ అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక తొట్టె నిండా నీరు ఉందనుకోండి. దాన్ని ఒక పైపు ద్వారా అక్కడి నుండి మరో చోటికి ప్రవహింప చేయాలనుకున్నారనుకోండి. పైపును తొట్టెలో ముంచినంత మాత్రాన నీరు పైపు గుండా ప్రవహిస్తుందా? లేదు, నీరు పైపు గుండా ప్రవహించదు. అలా ప్రవహించాలి అంటే నీటి మీద ఒత్తిడి కలగజేయాలి. అప్పుడు నీరు పైపు గుండా మీకు కావలసిన చోటికి ప్రవహిస్తుంది. ఎలక్ట్రిసిటీలో ఇటువంటి ఒత్తిడినే వోల్టేజ్ అని పిలుస్తారు. అయితే ఈ వోల్టేజ్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటారు. విద్యుత్ సర్క్యూట్లో ఏ రెండు బిందువుల మధ్యనైనా ఉండే విద్యుత్ ప్రేరణ శక్తినే వోల్టేజ్ లేదా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని పిలుస్తారు. ఈ విద్యుత్ ఒత్తిడి కారణం చేతనే విద్యుత్ సర్క్యూట్లో కరెంటు ప్రవహించగలుగుతుంది. దీనిని వోల్ట్స్లలో కొలుస్తారు. ఇళ్లల్లో వాడే సింగిల్ ఫేజ్లో 230 వోల్ట్స్ ఉంటుంది. అదే 3 ఫేజ్ అయితే ఫేజ్కి మధ్య 415 వోల్ట్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.